జైల్లోనే డ్రగ్స్ దందాకు స్కెచ్ వేశారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇద్దరు నైజీరియన్లు, ముగ్గురు ఇండియన్స్ కలిసి డ్రగ్స్ దందాకు ప్లాన్ చేశారు. అంతేకాదు, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తమ ప్లాన్ అమలు చేశారు. కొన్నాళ్లు బాగానే నడిచినా మళ్ళీ అందరినీ కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. హైదరాబాద్ డ్రగ్స్ పేరు చెబితే అందులో ఖచ్చితంగా నైజీరియన్ల పాత్ర ఉంటుంది. మెడికల్ వీసా మీద వస్తున్న నైజీరియన్స్ డ్రగ్స్ దందాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్ముతూ ఇద్దరు నైజీరియన్లు పట్టుబడ్డారు. వారిద్దరి పేర్లు బిషప్, రొనాల్డ్. నిజానికి వీరిద్దరూ మెడికల్ వీసా మీద ఒకరు, చదువుకోవడానికి ఒకరు ఇండియాకు వచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ టు గోవా షటిల్ చేస్తూ డ్రగ్స్ దందా స్టార్ట్ చేశారు. కానీ హైదరాబాద్ లో వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరిని వేర్వేరుగా జైలుకు పంపించారు. కానీ జైలులో ఇద్దరు ఒకటయ్యారు. వారితో పాటు ఇతర నేరాల్లో జైలుకు వచ్చిన వారిని సైతం పోగు చేసుకుని గ్యాంగ్ ఏర్పాటు చేశారు. డ్రగ్స్ అమ్మితే భారీగా సంపాదించవచ్చని హైదరాబాద్, కర్ణాటక నుంచి వచ్చిన నేరస్తులకు ఆశ కల్పించారు ఇద్దరు నైజీరియన్లు. అక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చే బాధ్యత తమదని, వాటిని విక్రయించే బాధ్యత మీదని చెప్పారు. జైలులో వేసిన ప్లాన్ బయటకు వచ్చిన తర్వాత అమలు చేశారు. వీళ్లు బయటకు వచ్చిన తర్వాత కొన్ని గ్యాంగులు ఏర్పాటు చేశారు. గత కొన్ని నెలల నుంచి డ్రగ్స్ అమ్మడం ప్రారంభించారు. ఎవరికి ఎక్కడా ఎలాంటి కాంటాక్ట్స్ లేకుండా వీళ్లు డ్రగ్స్ దందా స్వేచ్ఛగా చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన వీర్లపల్లి లక్ష్మీపతి, బొంబాయికి చెందిన రోమి భరత్ కుమార్, కర్ణాటకకు చెందిన అబ్దుల్ జాఫర్ ఖాన్, ఈ ముగ్గురు 3 ప్రాంతాల్లో డ్రగ్స్ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముగ్గురికి ఇద్దరు నైజీరియన్లు బిషప్, రొనాల్డ్ కలిసి డ్రగ్స్ తెచ్చిస్తున్నారు. ఇటీవలి కాలంలో వీళ్ల దందా బాగా పెరిగిపోయింది. అంతేకాదు, ఒక్కొక్కరు దాదాపు 100 మంది వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇండియన్ తో పాటు ఇద్దరు నైజీరియన్లను నార్కోటిక్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ఈ 5 సభ్యులు గల ముఠాపైన ఇప్పటికే 10కి పైగా కేసులున్నాయి. ఎప్పటికప్పుడు మకాం మారుస్తూ, వీఐపీలుండే చోట్ల నివసిస్తూ, సర్వీస్ అపార్ట్మెంట్ లో స్టే చేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. తొలుత లక్ష్మీపతిని పట్టుకున్న పోలీసులు అతను ఇచ్చిన సమాచారంతో మిగతా గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేశారు. ఫలితంగా గోవా, బెంగళూరు, కర్ణాటక, మహారాష్ట్రల్లో డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠాలను కూడా పోలీసులు పట్టుకోగలిగారు.